హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే 12 ఇయర్ రైల్వే కాలనీ మూవీ రివ్యూ అయితే వస్తుంది. ఇప్పుడు ఎలా అనిపించిందంటే ఓవరాల్గా ఇది ఏం సినిమా భయ్యా, అసలు ఎందుకు నాకు ఇంత డబ్బులు వేస్ట్ చేసుకొని నేను వెళ్తున్నానని నాకు అర్థం అవ్వట్లేదు. నిజంగా ఇలాంటి సినిమాలకి నేను వెళ్ళకుండా ఉండడానికి ట్రై చేద్దామని ప్రతిసారి అనుకున్నసారి ఇలాంటి సినిమాకి వెళ్ళాల్సి వస్తుంది. నిజంగా ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూసి మన ట్రైలర్ వచ్చి ఉండదు మన ఛానల్లో, కొంచెం బిజీ ఉండడం వల్ల. ట్రైలర్ చూసాక నేను ఏమనుకున్నానంటే ఓకే, బాగానే ఉంది, వెళ్ళొచ్చు, అలా నరేష్ వెళ్ళింది, మంచి మూవీ వస్తుందేమో అనుకున్నాను. మూవీ చూసాక నాకు తలలో ఒక జెండు బొమ్మ పట్టుకెళ్ళాలేమో అనిపిస్తుంది నిజంగా. అంటే అక్కడ మామూలుగా జోనర్ ఏమో హారర్ థ్రిల్లర్ అని పెట్టుకున్నారు. ఓకే, హారర్ పెట్టుకున్నారు. ఆ సినిమాకి, స్టోరీకి, కంటెంట్కి హారర్ అసలు ఎక్కడా లేదు. అండ్ మెయిన్ హారర్ ఉండదు. ఆ కంటెంట్కి హారర్ ఎందుకు పెట్టుకున్నాడు నాకైతే అర్థం అవ్వదు. స్టోరీ ఒకటి నడుస్తుంది, మధ్యలో హారర్ వస్తుంది, దెయ్యాలు వస్తాయి, ఎందుకు వస్తాయి నాకు అర్థం అవ్వదు. అంటే ఇప్పుడు ఒక థ్రిల్లర్ జోనర్ తీసుకున్నారంటే థ్రిల్లర్స్లోనే వెళ్ళాలి కదా స్టోరీ, అలాగే వెళ్ళదు. మళ్ళీ ఏటేటో మధ్యలో హీరోలు డ్యాన్స్లు ఉంటాయి, హీరో లవ్లు ఉంటాయి, మధ్యలో ఈ లవ్ ట్రాక్లు నడుస్తూ ఉంటాయి, ఒక పక్క నుంచి థ్రిల్లర్ ఇది స్టోరీ జరిగిపోతూ ఉంటుంది, ఒక పక్క దెయ్యాలు వస్తాయి. నాకు నిజంగా తలనొప్పి వచ్చింది. నిజంగా ఇంటర్వెల్ వచ్చేయాలనిపించింది, కానీ లేదు, ఇంటర్వెల్ తర్వాత అయినా బాగుంటుందేమో అని చిన్న హోప్తో చూశాను తప్ప నాకు ఏం నచ్చలేదు. నిజంగా చెప్తున్నాను. ఇలాంటి సినిమాలు తీయకుండా ఉంటే బెస్ట్ నన్ను అడిగితే. తీయకుండా ఉండి సైలెంట్గా ఉండడం బెస్ట్ ఏమో నన్ను అడిగితే. ఎందుకు తీసి మా డబ్బులు వేస్ట్ చేసి అనవసరంగా సినిమాలకు వెళ్ళడం. ఇప్పుడు మీరు వెళ్ళారు అనుకోండి, నేను ఈ వీడియో నిజంగా బాగుందని చెప్పాను అనుకోండి, మీరు వెళ్ళారు అనుకోండి, అనవసరం మీకు డబ్బులు వేస్ట్. ఒకళ్ళు నన్ను చూసి నా వాళ్ళు వెళ్ళారని మీరు అనుకుంటారు, నన్ను తిట్టుకుంటారు కదా. నిజమే కదా, అది నిజమే కదా. అందుకే నేను ఎప్పుడు నిజమే చెప్తున్నాను. నేను సినిమా చూశాను, ఓవరాల్గా నాకు నచ్చలేదు, అస్సలు బాగాలేదు. మీరు వెళ్ళకండి, నేనైతే ఇదే సజెస్ట్ చేస్తాను. ఈ డబ్బులు యూజ్ చేయకండి. ఈ డబ్బులు నెక్స్ట్ మంత్ చాలా మూవీస్ ఉన్నాయి కదా, అఖండ ఉంది, ఇంకా సంథింగ్ 27th మన ఆంధ్రాకి తాలూకా మూవీ ఉంది. ఇలాంటి మూవీస్ చూడండి. అది కూడా నేను చెప్తాను, మూవీ రివ్యూ వస్తుంది మన ఛానల్లో. బాగుందంటే నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను, అప్పుడు వెళ్ళండి. లేదంటే దాచుకోండి. కొంచెం జనవరికి అయితే ఇంకా చాలా పెద్ద పెద్ద మూవీస్ ఉన్నాయి. ఆ టైంకి మనకు 100, 200 సరిపోవు. రాజాసాబ్ అలాంటి మూవీస్కి అయితే ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఇప్పటి నుంచే దాచుకోండి, యూజ్ అవుతాయి. ఎందుకు ఇలాంటి సినిమాలకు వెళ్ళడం, డబ్బులు వేస్ట్ చేయడం. మనం ఈ నెలకు వేస్ట్ చేసుకుంటాను, నాకు సంబంధం లేదులేండి. అండ్ మెయిన్ అది ఈసారి మంచి అలానే సినిమాలకు పట్టుకు వెళ్ళినప్పుడు జెండు బొమ్మ పట్టుకెళ్తాను జోబులో నిజంగా. ఎందుకంటే నేను మెయిన్ వెళ్ళింది కొంచెం పెద్ద థియేటరు, సౌండ్ ఎక్కువ ఉండే థియేటరు. ఆ థియేటర్కి వెళ్ళి ఇదంతా చూస్తే ఉన్నతున్న ఇంకా ఎక్కువైపోయింది నిజంగా. ఒక సాంగ్ అయితే బాగుంది, నాకు ఆ సాంగ్ బాగా నచ్చింది. ఓకే, మూవీ అంతటిగా సాంగ్ తప్ప ఏం ఉండదు. ఇంకా ప్లాట్ ఏంటంటే మన 12 ఇయర్ రైల్వే కాలనీలో ఒక మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ ఎవరు చేశారో, దేనికి చేశారు, దానికి హీరోకి సంబంధం ఏంటి, ఇది స్టోరీ, ఇది ప్లాట్. దీనికి ఎంత సాగదీశారంటే అది చెప్పలేము, ఎందుకు సాగదీశారో కూడా చెప్పలేము, అలా సాగదీశారు దాన్ని. అండ్ అసలు ఒక పక్క చెప్పాను కదా, స్టోరీకి దీనికి ఏం సంబంధం ఉండదు. నిజంగా చెప్తున్నాను, వెళ్ళకండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.